హాయ్ హలో వ్యూయర్స్, ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాల్టికి కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 పూర్తయిపోయింది. గ్రాండ్ ఫినాలే జరిగింది. కప్ ఎవరు గెలుచుకున్నారో బట్టబయలైపోయింది. ఇన్నాళ్లుగా దాదాపు 119 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఏం జరుగుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రేపటి నుంచి ఈ బిగ్ బాస్ లేకపోవడం ఒక వెలితిగా ఖచ్చితంగా ఉండబోతోంది. నాకు కూడా అంతే. నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా చూసేవాడిని, మీకు రివ్యూ ఇచ్చేవాడిని. ఆ రివ్యూ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని ఆశగా ప్రేమగా ఎదురు చూస్తూ ఉండేవాడిని. సో ఈ అపురూపమైన ఘట్టానికి తెర పడింది, మరో ఘట్టానికి తెర లేయబోతోంది. సో ఇవన్నీ విశేషాలు మీతో మాట్లాడే ముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిగ్ బాస్ రివ్యూతోనే ఈ ఛానల్ ఆగిపోతుంది, దానికే పరిమితం అవుతుందని దయచేసి అనుకోవద్దండి. నేను నా వంతు ప్రయత్నంగా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. నెక్స్ట్ టైం తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 నేను రివ్యూ చేస్తా. అలాగే కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 కూడా రివ్యూ చేయడానికి నేను మీకు సిద్ధంగా ఉంటా. ఆ కంటెంట్ ఖచ్చితంగా నేను మీకు అందిస్తా. కానీ అప్పటిదాకా ఈ ఛానల్ని బతికించడానికి మీరు మీ వంతు ప్రయత్నంగా చూస్తూ ఉండండి. ఈ ఛానల్ని ప్రేమించండి. ఈ ఎంవ్యూస్ మీది అనుకోండి, మీ బిడ్డ అనుకొని పెంచి పోషించండి. నేను ఖచ్చితంగా మంచి వీడియోస్ పెడుతూనే ఉంటా. ఓకే, సో ఇక అసలు విషయానికి వస్తే, సో ఇది నిజంగంటే చాలా గొప్ప పండుగ ఇది. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు మనం ఏదైతే అనుకుంటూ ఏవైతే వ్యూహాలు వేసుకుంటూ అక్కడ ఆడే ఆటగాళ్లతో పాటు చూసే మనము కూడా వాళ్ళతో మమేకమైపోయి ఏం పజిల్స్ వేశామో, ఏమి వ్యూహాలు వేశామో, అలా ఉండొచ్చేమో, ఇలా ఉండొచ్చేమో, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు కరెక్ట్ చేశారు, వీళ్ళు గెలవాలి, వీళ్ళు నామినేట్ కావాలి, వీళ్ళు ఎలిమినేట్ కావాలి అని మనం వేసుకున్న అంచనాలన్నింటిలోనూ కొన్ని కలిసి ఉండొచ్చు, కొన్ని కలిసి ఉండకపోవచ్చు. కానీ ఆట మాత్రం పూర్తయిపోయింది. మనమందరం కూడా గత వారం రోజులుగా అనుకుంటున్నట్టు, వారం ఏంటి చాలా రోజులుగానే మనం అనుకుంటున్నాం, ఒకే ఒక్కడు ఆట చాలా బాగా ఆడుతున్నాడు, అద్భుతంగా ఆడుతున్నాడు, సామాన్యంగా కనిపించే అసామాన్యుడు, సాధారణంగా కనిపించే అసాధారణ శక్తి స్వరూపుడు ఎవరు అంటే ఆంజనేయుని ప్రతిరూపం హనుమంతు. హనుమంతే ఇవాళ బిగ్ బాస్ కన్నడ సీజన్ 11 విన్నర్. సో నాకు ఆ బిగ్ బాస్ రెక్కలు ఉన్నటువంటి ట్రోఫీని పట్టుకున్నటువంటి హనుమంతుని చూసినప్పుడు నాకు ఏదో ఒక మంచి డైలాగ్ గుర్తుకొచ్చింది. ఏంటంటే స్వాతి కిరణం సినిమా, కె విశ్వనాథ్ గారి స్వాతి కిరణం సినిమాలోన వాడు ముమ్ముట్టి ఒక మాట అంటాడు. ఆ చిన్న పిల్లవాడిని చూసి, అంటే అంతకంతకు పెరుగుతున్నటువంటి అతన్ని చూసి ఒక మాట అంటాడు, నాకు వీడు సామాన్యమైన వాడిలా కనిపించట్లేదు, బాల ఒడుగుగా వచ్చి నాతో దానమడిగి 3 అడుగులు దానమడిగి ముల్లోకాలను జయిస్తూ నా నెత్తిపైన కాలు పెట్టి పాతాళానికి తొక్కివేసి త్రివిక్రముడి స్వరూపంలా కనిపిస్తున్నాడు వీడు సామాన్యుడు కాదు అని ఎలాగైతే అన్నాడో, ఇప్పుడు హనుమంతుని కూడా మనమందరం అలాగే అనుకోవాల్సి వస్తుంది. వచ్చాడు, పంచకట్టుతోనే వచ్చాడు, పల్లె భాషతోనే వచ్చాడు, పల్లె పదాలతో వచ్చాడు, సీదా సాదాగా ఆడాడు, ఏ విషయాన్ని తలకు పట్టించుకోలేదు, ఏ తలనొప్పులు పట్టించుకోలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తితో అప్పుడప్పుడు మాట్లాడేవాడు, అదే దోస్తా అంటూ ధనరాజుతో మాట్లాడుతున్నా కూడా నామినేట్ చేసే సమయంలో ఏమాత్రం వెనక ముందు చూడకుండా నామినేట్ చేశాడు. అతను ఎలిమినేట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు కూడా పెద్దగా ఏమీ ఫీల్ కాలేదు. ఒకటే మాట అన్నాడు, వెళ్ళిపోక తప్పదు కదా, ఆట కదా, మనం ఏం చేస్తామని. ఈ రోజు కూడా చివరి రోజు కూడా సుదీప్ గారు నీకేమనిపిస్తుంది హనుమంత్ గారు అంటే, నా ఆట నేను ఆడానండి అని చెప్పేటువంటి చాలా 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 అండర్ ప్లేడ్ బిగ్ ప్లేయర్. చూడ్డానికి చాలా సాత్వికంగా కనిపిస్తూ అమాయకంగా కనిపిస్తున్న ఆయన మాటల్లో విరుపులు, మెరుపులు, చెడుకులు ఇవన్నీ కూడా గుచ్చుకునే వానికి గుచ్చుకుంటూనే వెళ్ళిపోయాయి. సో ఏ హంగు ఆర్భాటం లేదు, ఏ బ్లేజర్స్ లేవు, ఏ డ్రెస్అప్ లేదు, మేకప్ లేదు, మేకోవర్ లేదు, అవేమీ లేకుండా సాధారణంగా
పల్లె బైతులాగా గళ్ళ లుంగి కట్టుకొని ఫుల్ షర్ట్ వేసుకొని వచ్చి ఇలా వినయంగా నిలబడి ఆ కప్పునే ఎత్తుకుపోయాడు. ఆ కప్పు కోసం ఘటానుఘటికులు, యోధాను యోధులు, వీరాను వీరులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు ఎన్ని వేసినా కూడా చాలా సులువుగా 4వ వారంలో అట్లా వచ్చి అలా లేపుకొని వెళ్ళిపోయాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగవచ్చు. సాధ్యం కానిది అనేది సాధ్యపడవచ్చు కూడా. నిన్న మనమందరం కూడా బాధపడ్డాం. ఏంటి, ఏమైనా చాలా పుకార్లు వచ్చాయి. ఏంటి, త్రివిక్రమ్ని గెలిపించేస్తున్నారు, లేదా వాడిని గెలిపించేస్తారు, వీళ్ళు గెలిపించేస్తారు, ఓట్లని అబద్ధము, బిగ్ బాస్ మోసము, బిగ్ బాస్ ఏం చేస్తాడో తెలియదు. ఒకటైతే నిజం, బిగ్ బాస్ ఏం చేస్తాడో మనకెవరికి తెలియదు. కానీ ఈరోజు మాత్రం బిగ్ బాస్ హనుమంతుని గెలిపించడం ద్వారా ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం తీసుకున్నాడేమోనని మనం అందరం అనుకునేటువంటి పరిస్థితిని మాత్రం కల్పించాడు. ఎస్, అది 100% కరెక్ట్. అలాగని త్రివిక్రమ్ సరిగ్గా ఆడలేదంటే, సరిగ్గా ఆడకపోతే అతను పక్కన నిలబడి ఉంటాడు. త్రివిక్రమ్కు అన్ని విధాల అర్హతలు ఉన్నాయి. హీఈస్ ఆల్సో ప్లేడ్ వెరీ జెన్యున్లీ, చాలా బాగా ఆడాడు, జెంటిల్మెన్ లాగా ఆడాడు, కన్సిస్టెంట్గా ఆడాడు, మొదటి వారం నుంచి కూడా ఆడుతూ వచ్చాడు. తనకున్నటువంటి ప్లస్ పాయింట్స్ తనకు ఉండనే ఉన్నాయి. ప్లస్ తన కెరీర్ కోసం, తన అప్లిఫ్ట్మెంట్ కోసం తను ఏ పబ్లిసిటీ అయితే కోరాడో, తను ఏ స్క్రీన్ ప్రెజెన్స్ కోరాడో, తను ఏ 5 కోట్ల కన్నడిగులు చూడాలని కలలు కన్నాడో అవన్నీ కూడా నెరవేరాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే కప్పు రాలేదంతే. ఓకే, ఇది బాధగా ఉంటుంది. ఎందుకంటే తను అనుకున్నాడు. ఆ టైం దాకా వచ్చిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు కదా ఖచ్చితంగా కప్పు మనకు వస్తుందని. తనకు రాలేదు. ఇట్స్ ఎ బ్యాడ్ లక్. బట్ బ్యాడ్ లక్ అంటే తాను కూడా ఒక మాట అన్నాడు. కప్పు హనుమంతుకు వెళ్ళగానే ఒక మాట అన్నాడు, హనుమంతు అన్ని విధాల డిజర్వ్ క్యాండిడేట్ ఈ కప్పు తీసుకోవడానికి అన్నాడే తప్ప బాధను వ్యక్తం చేయలేదు. అరే ఎలా వచ్చేసింది అని కళ్ళలో అసూయ కనిపించలేదు, కన్నీరు కనిపించలేదు. ఒక నిర్వికారమైనటువంటి ప్రశాంతమైన మొహం త్రివిక్రమ్లోనూ నాకు కనిపించింది. సో ఇది ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ పైన కనిపించినటువంటి దృశ్యం. అన్నిటికీ మించి మనం అందరం కూడా చాలా చాలా బాధపడవలసిన విషయం ఏంటంటే కిచ్చా సుదీప్ గారిది లాస్ట్ సీజన్ ఎంత అద్భుతంగా చేశాడండి. ఆయన యాంకరింగ్ కోసమే పడి చచ్చిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాతో మొదలుకొని. నాకు అసలు తెలుగు బిగ్ బాస్ చూస్తాను, కన్నడ బిగ్ బాస్ చూస్తాను, అన్నీ చూసుకుంటూ వచ్చాను. ఎందుకు కన్నడ బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఆ సుదీప్ గారి మాటలు, ఆ తీరు, ఆ పొందిక, ఆ తూకం, ఆ బరువు, ఆ బాధ్యత ఇవన్నీ చూస్తూ ఉంటే ఎస్, ఇలా కదా ఉండాల్సింది హోస్ట్ అంటే. ఒక ఆటను, ఒక షోను మొత్తం తన భుజాలపైన వేసుకొని, అంటే ఒక హీరో ఎలాగైతే ఆయన సరే మ్యాక్స్ అనే సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాడు, తన భుజాలపైన వేసుకొని సినిమా నడిపించారు. ఆయన హీరోగా ఎన్నో సినిమాలు భుజాలపైన వేసుకొని నడిపించారు, విజయ తీరాల వైపు నడిపించారు. కానీ 11 ఏళ్లుగా క్రమం తప్పకుండా బిగ్ బాస్ షోను తన భుజాలపైన వేసుకొని నడిపించిన ఒకే ఒక్కడు కిచ్చా సుదీప్. హీఈస్ గ్రేట్, కుదాఫ్. ఆయన ఖచ్చితంగా మనం అందరం అభినందించాల్సిందే. సో కిచ్చా సుదీప్ గారు చాలా, అంటే నిన్నటి నుంచి కూడా ఎంతండి మ్యారథాన్ లాగా నడిచింది. నిన్నటి నుంచి షో మనకు మ్యారథాన్ లాగా నడిచింది. అంత ఈవెంట్లు, మధ్యలో పాటలు, మాటలు, వాళ్ళను ఇంటర్వ్యూ కావడం, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవడం, వాళ్ళ సైకలాజికల్ ప్యాటర్న్స్ని టెస్ట్ చేయడం, వాళ్ళని కన్సిస్టెంట్గా అక్కడ కూర్చుండేలా చేయడం, ఒక్కొక్కరిని బయటికి తీసుకురావడం, ఇదంతా నాట్ ఈజీ థింగ్. సుదీప్ గారు చేయగలరు, చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా హోస్ట్ చేశారు. నాగార్జున గారు కూడా మంచిగా చేశారు, ఏ మాట చెప్పుకోవాలి. కాకపోతే ఆయన కొద్దిగా లైటర్ వేలో వెళ్తారు. ఈయన అలా కాదు, ప్రొఫెషనల్ యాంకర్గా, ప్రొఫెషనల్ హోస్ట్ లాగా ఆయన. అసలు కిచ్చా సుదీప్ గారు వచ్చి అట్లా స్క్రీన్ పైన నిలబడ్డారంటే ప్రతి ఒక్క అంచనాలు కూడా ఆకాశంలో ఉంటాయి. ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడేది వినాలని చాలామంది ఎదురు చూస్తుంటారు. నేను చెప్పిన కదా చాలా సందర్భంలో లైఫ్ లెర్నింగ్ లెసన్స్ అన్నీ కూడా ఆయన చెప్తూనే ఉంటారు తన మాటల ద్వారా. సో నిన్నటి నుంచి మనకు మొదలైంది. నిన్నటి నుంచి గ్రాండ్ ఫినాలే 1, 2 పార్ట్ 1, పార్ట్ 2 నడిచింది. నిన్నటి ఎండింగ్కు భవ్య గౌడ్ బయటకు వచ్చారు, 6th పర్సన్గా బయట ఎలిమినేట్ అయిపోయారు. ఈరోజు ఉన్న 5గురిలోన కూడా మంజు బయటకు వచ్చాడు.
సో మంజు బయటికి రావడం ఒకంత ఆశ్చర్యకరమే. ఫిఫ్త్ పర్సన్గా ఆయన బయటకు వస్తాడా? అసలు యాక్చువల్గా మనం లెక్క తప్పింది. మనం ఏమనుకున్నాము, రజిత్ చిట్ట చివరివాడు, ఆ తర్వాత భవ్య, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత మోక్షిత్, త్రివిక్రమ్, హనుమంత్. మన వరుస అంతా సరిగ్గా అలాగే ఉంది. కాకపోతే చివరి 2 పొజిషన్లు మనకు మారిపోయాయి. భవ్య అటు వెళ్ళిపోయి చివరిలో వెళ్ళిపోయి ఆమె ఎలిమినేట్ అయినా కూడా ఫిఫ్త్ పర్సన్గా రజిత్ వెళ్తాడేమో అనుకున్నాము, అది కాలేదు. అది ఒకటి మనకు మిస్ఫైర్ అయింది. ఇట్స్ ఓకే. రజిత్ కూడా డిజర్వింగ్, ఎందుకంటే ఆయన వైల్డ్గా ఆడిన తీరు కానీ, అందరినీ గదమాయించి నిలబడిన విషయం కానీ, ఎదురొడ్డిన విషయంలో కానీ ఖల్నాయక్ లాగా బ్రహ్మాండంగా చేశాడు. సుదీప్ గారు అన్నట్టు రజత్ హీస్ ద గేమ్ చేంజర్. ఒక రకంగా చెప్పాలంటే గేమ్ చేంజర్. ఆయన వచ్చిన తర్వాతనే 50 రోజుల దాకా చప్పగా నడిచినటువంటి ఆ బిగ్ బాస్ షో డైనమిక్స్ చేంజ్ చేయడంలోన ఖచ్చితంగా రజిత్ ప్లేడ్ వెరీ బిగ్ రోల్ అనే మనం చెప్పాలి. సో ఇవాంటిది సరే, ఇంకా ఆడారు, పాడారు, మంజుతో మాట్లాడారు, సుదీప్ గారు 4 జోకులు వేశారు మంజు గురించి. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు ఒకవేళ నువ్వు ఇక్కడ దాకా వచ్చి నిలబడి ఉన్నావు అంటే, తండ్రి పర్ఫార్మెన్స్ ఇస్తాడు మంజు. అదేది గొప్పగా చెప్పుకోదగిన విషయం. తండ్రి పర్ఫార్మెన్స్ ఇస్తాడనమాట. సో తండ్రి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా, నువ్వు ఏమి ఇస్తావు రిటర్న్ గిఫ్ట్ అంటే, నేను చెప్పాను కదా పెళ్లి చేసుకుంటాను లేదు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సో అంత అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయన్ని బాగా ఆట పట్టిస్తూ మంజు ఏంటి, గౌతమి బయట కూర్చొనింది, మోక్షిత మంజులో నువ్వు చూసింది ఏంటంటే కనుక ఆమె ఏదో చెప్తుంది, అలా కాదు ఇలాగా. నాకు చాలా సందర్భంలో కోపం వచ్చింది. మన హనుమంతుని అడుగుతాడు, ఒక పాట ద్వారా చెప్పరా నువ్వు అంటే కనుక, ఆమె పాట పాడుతుంది మోక్షిత, మంజు అన్న వచ్చి పాటను చెడగొట్టేవాడు అని. రజిత్ త్రివిక్రమ్ ఏమంటే, ఇలాంటి బిడ్డనే ఉండాలి ఏ తల్లికైనా, ఎందుకంటే అనుకున్న పని నెరవేర్చడానికి. రజిత్ లాంటి బిడ్డ మాత్రం ఉండొద్దు, నోటుకు చెంటూ మాట్లాడతాడని ఆయన గురించి కూడా చెప్పాడనమాట. అందరికి చక్కగా ఒక్కొక్క లైన్తో పాడి, అంటే హనుమంతు బలమేది కదా, అలా పాడి వినిపించాడు. సో ఇలా అయినప్పుడు 5th ఎలిమినేషన్కు వాళ్ళు ఏం చేశారు, ఒక ట్రూప్ వస్తుంది అనమాట, ఎంటర్టైన్మెంట్ ట్రూప్. అంటే లాస్ట్ సీజన్లో కూడా అలాగే వచ్చింది. లాస్ట్ సీజన్లో కూడా నమ్రత వచ్చింది. నమ్రత వచ్చి పాట పాడింది, డ్యాన్స్ చేసింది, అంతా చేసి ఒకరిని పిలుచుకుని వెళ్ళిపోయింది అనమాట. పిలుచుకుని వెళ్ళేటప్పుడు మొట్టమొదటి కార్తీక్ ఉంది, తర్వాత ఇంకొకరు ఉంది, కొంచెం టీస్ చేసింది, అదంతా మనకు గుర్తుండే ఉంటుంది. సో దిస్ టైం ఏంటంటే ఒక 15 మంది దాకా, 10 నుంచి 15 మంది ఆర్టిస్టులు బిగ్ బాస్ హౌస్లోన ఎంటర్ అయిపోయారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, జోష్ నింపుతున్నారు అనమాట. తర్వాత వాళ్ళు 5 గ్రూపులుగా విడిపోయి 5 ట్రూపులు, అంటే 5 ఒక్కొక్క క్యాండిడేట్ని ఒక్కొక్క చోట నిలబెట్టి డ్యాన్స్ పాట ప్లే అవుతుంటుంది, వాళ్ళని మధ్యసుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా ఆడుతూనే మంజును బ్యాక్ డోర్ నుంచి తీసుకొని వెళ్ళిపోతారనమాట. పాట అయిపోతుంది, అందరూ చూస్తారు, అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే కనుక అక్కడ 4 ఉంటారు. మంజు మాయమైపోయి ఉంటాడు. అందరికీ షాకు, ఇదేంటిది మంజు వెళ్ళిపోయాడా అని. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మంజు కాక ఎవరైనా వెళతారని అనుకున్నారు, కానీ మంజు వెళ్ళిపోయాడు. ఇంకా షాకింగ్ ఏంటంటే మోక్షిత మొదటి నుంచి కూడా చివరిగా కూడా ఆమె ఎలిమినేట్ అయ్యి స్టేజ్ పైన వచ్చిన తర్వాత కూడా ఆమె ఏ తృప్తితో ఉందంటే, నేను ఇంత దాకా రావడమే ఎక్కువ, ఇంతకు మించి నాకేం అక్కర్లేదు, నేను ఇంత వస్తానని నేను అనుకోలేదు అన్నది మోక్షిత. సో మోక్షిత అక్కడ చూసిన తర్వాత అరే వెళ్ళిపోయాడే మంజన్న అని అనుకుంటుంది. ఆ తర్వాత సుదీప్ గారు అడుగుతారు, ఏంటి చెప్పండి, ఏంటి ఇట్లా ఉంది, మంజు వెళ్ళిపోతాడని మీరు ఎవరైనా అనుకున్నారంటే, మేము అనుకోలేదు, ఆయన బయటకు వచ్చేసాడు అంటే, సరే అని బయట వచ్చిన తర్వాత ఆయనతో 4 మాటలు మాట్లాడి, ఆ మాట ఈ మాట మాట్లాడి, బాగా ఆడేవయ్యని ఆయన వీటికి కూడా చూపించి, నిజంగా కూడా యూ ప్లేడ్ వెల్ అని చెప్పి ఆయనకు రావాల్సిన గిఫ్ట్లన్నీ ఇప్పించి అక్కడ పోయి కూర్చోబెట్టేస్తారు. సో మళ్ళీ ఆ తర్వాత పాటలు, ఆటలు, అంటే ఈ టాస్క్ అప్పుడప్పుడు నడుస్తుంటుంది. ఈ టాస్క్ మధ్యలోనూ డ్యాన్సులు, ఈవెంట్లు, ఆ తర్వాత బిగ్ బాస్ స్పూఫ్ కూడా నడిపించారు, చాలా బాగా నడిపించారు. భవ్య క్యారెక్టరు, త్రివిక్రమ్ క్యారెక్టరు, ఆ తర్వాత లాయర్ జగదీష్ క్యారెక్టరు సూపర్గా ఉండేది, లాయర్ జగదీష్, ఆ తర్వాత ధనరాజు, ఆ తర్వాత మంజు. సో ఈ క్యారెక్టర్స్ అన్నిటిని రిప్లికా చేసి ఒక స్పూఫ్గా వేశారనమాట. అది కూడా చాలా అంటే కామెడీగా వేశారు, చాలా బాగానే ఉండింది. ఆ తర్వాత మధ్యలో పాటలు కూడా ఒక 2-3 పాటలు కూడా వచ్చాయన్నమాట. సో 6 5 4 అయిపోయారు.
నలుగురు అయిపోయిన తర్వాత వాళ్ళ ఎలిమినేషన్ ఎలా జరిగింది, వాళ్ళది ఎలిమినేషన్ ఎలా జరిగిందంటే వాళ్ళు యాక్టివిటీ రూమ్లో వెళ్ళిపోయారు. 4 విండోస్ తెరిచుంటాయి, ఆ వెనుకలో ఉంటారు. ఒక్కొక్క బ్యారాక్ లాగా ఉంటుంది, ఒక్కొక్క ఛాంబర్ లాగా ఉంటుంది. ఆ 4 ఛాంబర్లో నిలబడి ఉంటారు, డోర్స్ ఓపెన్ చేసి ఉంటారు, లైట్లు ఆన్ అయి ఉంటాయి, మ్యూజిక్ ప్లే చేస్తుంటారు. అంత అయిపోయిన తర్వాత లోపల నుంచి పొగ వస్తుంది. పొగ ఇట్లా వస్తుంటుంది, ఒక్కొక్క ఛాంబర్లో పొగ వస్తుంటుంది. మొదటే చెప్తారు సుదీప్ గారు, పొగ వస్తుంది కానీ మీరు ఎవరు కంగారు పడకండి, అదేమి డ్యామేజ్ చేసేది కాదని. ఇట్ విల్ బి జస్ట్ 30 seconds. సో ఆ పొగ అలా 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 వస్తూ ఉంటుంది, లైట్స్ అన్నీ బ్లో అవుతుంటాయి, ఉన్నట్టుండి బ్యాక్ ప్లే మ్యూజిక్ ఆగిపోతుంది. ఎక్కడైతే కేవలం పొగ ఉండి ఆ ఛాంబర్లో ఉండేటువంటి మనిషి మాయమైపోయి వెనక నుంచి వెళ్ళిపోయి ఉంటారు. ఈసారి చూసుకుంటే మోక్షిత మాయమైపోతుంది అన్నమాట. అందరూ కూడా ఎవరు కూడా రిపెంట్ కారు. మోక్షిత అయ్యో వెళ్ళిపోయింది అనుకోరు. ఇంతదాకా ఉండిందే ఎక్కువనే ఆమె అన్నప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి ఏముంటుంది బాస్. కాబట్టి ఓకే ఇంతదాకా ఉంది ఓకే అని ఆమె కూడా స్టేజ్ మీద వచ్చాక నాకు అసలు మహాభాగ్యం, నేను ఇంతదాకా వస్తానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆమె అనడం. ఆ తర్వాత సుదీప్ గారు అంటారు, ఎందుకు నువ్వు ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసావా మోక్షిత, నువ్వు అంటే ఏంటి, నాకు కప్పు రాదు అని నువ్వు డిసైడ్ అయిపోయావా అంటే అప్పుడు ఆమె చెప్తుంది, ఎట్లా నాకు కప్పు వస్తుంది అనుకుంటాను సార్, ఎందుకంటే 5 కోట్ల ఓట్లు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్. మళ్ళీ మిగిలిన 3 అంటే ఎవరు బయటకు రావాల్సిందంటే నేను బయటకు వచ్చేసాను, వాళ్ళ 3 కూడా డిజర్వింగ్ అని చెప్తారు. వాళ్ళ 3 కూడా డిజర్వింగే. త్రివిక్రమ్ చాలా బాగా ఆడాడు, హనుమంతు బాగా ఆడాడు, వైల్డ్ కార్డుగా వచ్చినటువంటి 2 కూడా బాగా ఆడారు, హనుమంతు ఆ తర్వాత రజిత్ అని ఆమె చెప్తుంది. సో అక్కడ ఆమెను కూడా తీసుకెళ్ళి స్టేజ్ మీద కూర్చోపెట్టేస్తారు, పక్కన వాళ్ళ కో కంటెస్టెంట్ దగ్గర కూర్చోపెట్టేస్తారు. నెక్స్ట్ ఇక మిగిలింది 3 అనమాట. సో ఆ 3 సుదీప్ గారు నేను లోపల వెళ్ళి పిలుచుకొస్తానంటారు. ఇది అయిన తర్వాత అంటే ఈ మధ్యలోన ఒక పెద్ద అద్భుతమైన ఎపిసోడ్ నడుస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అదేంటంటే యోగరాజ్ భట్ వచ్చి ఆయన రైటర్, డైరెక్టర్, పాటల రచయిత కూడా, లిరిసిస్ట్ కూడా. సో అతను వచ్చి వాళ్ళతో మాట్లాడి స్టేజ్ పైన సుదీప్ గారితో చెప్తాడు, మీరు 11 సీజన్ల నుంచి మీరు అద్భుతంగా నడిపించుకుంటూ వచ్చారు. అసలు ఈ బిగ్ బాస్ సీజన్ అంతా కూడా ప్రతి సీజన్ సక్సెస్ అవుతుంది, అంతకంతకు పెరుగుతుందంటే అందులో ప్రధాన భూమిక మీదే అని ఆయన చెప్తారు. దానికి సుదీప్ గారు అంటారు, మీరు అంత పెద్ద మాట అనొద్దండి, లోపల ఆడుతున్నటువంటి పెద్దవాళ్ళు, దీన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దవాళ్ళు, టెక్నీషియన్స్ ఉన్నారే వాళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళు, మేమేదో అప్పుడప్పుడు వచ్చి జస్ట్ ట్యూన్ చేసేవాళ్ళమంటే ఆ క్రెడిట్ మొత్తం నేను తీసుకోవడానికి రెడీగా లేనని సుదీప్ గారు అంటారనమాట. అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టం. ఏ అన్వాంటెడ్ క్రెడిట్ కాదు, వాంటెడ్ క్రెడిట్ కూడా ఆయన తీసుకోవడం అనమాట. కానీ యోగరాజ్ భట్ అలా కాదులేండి, మీరు ఇంత పెద్ద మిషన్ను నిర్వహిస్తూ నాదేముంది చిన్నగా ట్యూన్ చేస్తానంటే ఎవరు ఒప్పుకుంటారు సార్ మిమ్మల్ని, మేము ఒప్పుకోమని యోగరాజ్ భట్ అంటారనమాట. సో ఆయన అంటారు, ఈ సందర్భంగా మా వాళ్ళందరూ, మా టీం వాళ్ళందరూ కలిసి ఏదో మీరు ఒక 5-10 నిమిషాలు మా కోసం అక్కడ కూర్చోండి, మీరు ఆడియన్స్లో మీకోసం మేము ఒకటి ప్రజెంట్ చేయబోతున్నామని. విశేషం ఏంటంటే ఇది చివరి హోస్టింగ్ కాబట్టి ఈ బిగ్ బాస్ హోస్టింగ్ చూడడానికి సుదీప్ వాళ్ళ ఫాదర్ వచ్చారు, సుదీప్ వాళ్ళ డాటర్ కూడా వచ్చారనమాట. వాళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉంటారు. సో సుదీప్ అదే అంటారు, నేను ఇప్పటిదాకా మా నాన్నగారి ముందు నేను షో చేయలేదు, అలాంటిది జోబులో 2 చేతులు పట్టుకొని షో చేయడం అనేటువంటిది నాకే ఎంబ్రాసింగ్గా ఉంటుంది, సారీ డాడీ అంటాడు. బట్ ఇట్ షో కదా, హీ హ్యాస్ టు డూ. సో అక్కడ ఏంటంటే ఆయన కూర్చోపెట్టిన తర్వాత ఒక స్కిట్ చిన్నది అంటే సాంగ్ బ్యాలీ లాగా చూపిస్తారు. అది ఏంటంటే సుదీప్ వాళ్ళ అమ్మ గురించి బాధపడేసి చాలా అద్భుతంగా పాట సూపర్గా రాశారు. దాన్ని వాసుకి వైభవ్ పాడారు, మ్యూజిక్ బహుశా అతనే చేసినట్టున్నారు. చాలా టచ్గా ఉంటుంది అనమాట ఆ సాంగ్. ఆ సాంగ్లోనే మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి ఆ చిన్న అబ్బాయి చాలా బాగా చేశాడు. అంటే తల్లి కోసం ఎలా పరితపిస్తుంటాడు, ఆ తల్లి తన వెన్నుగా ఎలా నిలబడింది, తను ఎలా ఆడించింది, తను ఎలా ఎత్తుకుంది, తను ఎలా లాలించింది, ఉన్నట్టుండి మాయమైపోయింది. మాయమైపోయినా కూడా అమ్మ అనేటువంటి శక్తి ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చింది అనేది మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా అద్భుతమైన సంగీత రూపకంగా ప్రజెంట్ చేశారు. ఇట్స్ టూ గుడ్, సూపర్గా ఉందన్నమాట. సో ఈ బ్యాలీ అయిపోయిన తర్వాత, ఈ సంగీతం రూపకం అయిపోయిన తర్వాత సుదీప్ గారు వచ్చి స్టేజ్ పై అంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. నిజంగా అంటే నాకు ఒకసారి అనిపించింది, ఏంటి మళ్ళీ ఇదే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారు, మొన్ననే
ఆమె తల్లి పోయిన రోజునే బిగ్ బాస్ హౌస్లోనూ వాసుకి వచ్చి ఇదే పాట పాడాడు ఆయన. దీనికి ఇప్పుడు రూపకం ఇచ్చారు, అంటే విజువలైజ్ చేశారు. అవసరమా అనిపించింది, ఎందుకంటే ఆయన షో చేస్తున్నాడు. ఆయన మళ్ళీ కొంచెం డల్ అయిపోయాడు అనుకోండి, అందరికీ ఇబ్బంది కదా. కానీ ఓకే, ఇక నెక్స్ట్ ఈ స్టేజ్ ఆయనకు దొరకదు కదా, వీళ్ళకు కూడా దొరకదు. నెక్స్ట్ ఇలాంటి స్టేజ్లోనూ ఆయనకు ఒక పాట ప్రజెంట్ చేసేటువంటి అవకాశం దొరకదు కదా. పాపం ఆయన కళ్ళెమని నీళ్ళు వస్తాయి, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కళ్ళెమని నీళ్ళు వస్తాయి, ఆ కూతురు కూడా, ఎందుకంటే ఇందులో తను కూడా పాడిందనమాట, తన కళ్ళెమ్మటి కూడా నీళ్ళు వస్తాయి. ఇట్స్ వెరీ ప్యాథోస్, అంతే కదండి. అమ్మని మించి ఏముంటుంది. అలాంటి అమ్మను పోగొట్టుకున్నాడు కాబట్టి అందుకే ఆయన అంటాడు, అమ్మని నేను పోగొట్టుకోలేదు, తను నా గుండెలోనే ఉంది అని చెప్తారు. ఆ తర్వాత ఆయన చెప్తారు, చాలా అద్భుతంగా ఉంది, మీరు చాలా బాగా రాశారండి అని యోగరాజు బట్టి మెచ్చుకుంటారు. ఆ తర్వాత పెన్ డ్రైవ్లో ఈ పాట వేసి ఇవ్వండి, అంతకుమించి నాకేం అక్కర్లేదు అని చెప్తారనమాట. అక్కడితో ఈ పాట ఎపిసోడ్ పూర్తయిపోతుంది. చాలా టచ్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. అంటే కిచ్చా సుదీప్ అంటేనే బాగుంటుంది. అందులో పాపం వాళ్ళ అమ్మ గురించి ఆయన ఎంత ప్రేమిస్తాడనేది ఇక్కడ చూపించారు. ఆయన కూడా అదే అన్నాడు, నాకు అన్నీ ఆమెనే నా ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్ షీ ఓన్లీ అని. సో అలాగే ఆయనకు ఒక ఫోటో కూడా ప్రజెంట్ చేస్తారనమాట. సో అక్కడికి ఈ సాంగ్ ఎండ్ అవుతుంది. ఇంకా కమింగ్ టు ది పాయింట్. సో ఆ ముగ్గురిని లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పిలుచుకొస్తారు స్టేజ్ పైన. పిలుచుకొచ్చిన తర్వాత ఫస్ట్ టాస్క్ ఏంటంటే 2 స్టాండ్లు పెట్టింటారు, ఆ స్టాండ్ల పైన పెడిస్టల్ పెట్టింటారు, అందులోనూ గ్లాస్ ఇది ఉంటుంది. ముగ్గురులో చేయి పెట్టాలి, ఎవరి అదృష్ట రేఖ ఉందో కప్ అందుకోవడానికి అనేటువంటిది ఆ కాంపిటీషన్ పేరు. అక్కడ ఏ చేతి దగ్గర అయితే వెలుతురు ఆగిపోయి రెడ్ వస్తుందో వాళ్ళు అయిపోయిందన్నమాట, సెకండ్ రన్నర్ అప్ అయిపోతారు. సో ఫోర్త్ రన్నర్, ఫిఫ్త్ రన్నర్ అప్ అయిపోయారు, ఆ తర్వాత ఫోర్త్ రన్నర్ అప్ అయిపోయారు, ఇప్పుడు థర్డ్ రన్నర్ అప్ కూడా అయిపోయారు, ఫోర్త్ థర్డ్ రన్నర్ అప్ అయిపోయారు, ఇప్పుడు సెకండ్ రన్నర్ అప్ అయిపోయారు. ఎవరు? రజిత్ ఇందులో నుంచి ఎలిమినేట్ అయిపోతాడు. ఓకే, రజిత్ కూడా హీఈస్ హ్యాపీ. ఆయన అదే అంటాడు, అసలు నేను ఇంత దాకా వస్తానని కూడా అనుకోలేదు, 50 డేస్లోనే నేను ఇంత దాకా వచ్చానంటే ఎస్ ఇట్స్ మీన్ ఎ లాట్ ఫార్ మీ అని ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. సో అతను కూడా పంపిస్తారు. ఇక మిగిలింది ఇద్దరే, త్రివిక్రమ్ అండ్ హనుమంత్. సో త్రివిక్రమ్ అండ్ హనుమంత్ మిగిలి ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఇలా చెయ్యి పట్టుకొని అతను అలా ఇలా మాట్లాడుతూ హనుమంత్ చెయ్యి ఎత్తిస్తాడు అనమాట. హీ ఈజ్ ది విన్నర్. సో అలా ఈరోజు ఎపిసోడ్, అంటే నేను అక్కడక్కడ చెప్పాను, ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంది, అందరూ పాటలు పాడారు. దాదాపు నిన్న ఒక 5 గంటలు, ఈరోజు ఒక 5 గంటల పైన, 10 గంటల పైగా ఈ ఎపిసోడ్ చూపించడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్. కలర్స్ కన్నడ చాలా అద్భుతంగా చూపించింది, చాలా అద్భుతంగా ఫ్రేమింగ్ చేసింది. అసలు ఆ ఎపిసోడ్స్ని ఎడిట్ చేసిన విధానం కూడా సూపర్ డూపర్గా ఉంది. కూర్చున్నవాళ్ళు, టీవీ ముందు కూర్చున్నవాళ్ళు 6 గంటల పాటు అటు ఇటు కదలకుండా చూపించేలాగా, అపార్ట్ ఫ్రమ్ ఆల్ లీక్స్, ఎందుకంటే మనకు ఇప్పుడు యూట్యూబ్స్ కూడా ఉన్నాయి, అటు చూస్తూ ఉంటే ఇటు లీక్ చేసేస్తున్నారు. ఏంటి, ఈయన ఎలిమినేట్ అయిపోయాడు, ఈయన ఎలిమినేట్, ఆ మొబైల్ చూసుకుంటూనే మళ్ళీ టీవీ చూడటం అనేటువంటిది, దట్ ఈస్ ది గ్రేట్ థింగ్. సో ఈ విధంగా ఈసారి కప్ మన ఉత్తర కర్ణాటక పులి హనుమంతుకు వచ్చేసింది. హనుమంతు ఈజ్ ది విన్నర్ ఆఫ్ దిస్ సీజన్. త్రివిక్రమ్ ఫస్ట్ రన్నర్గా మిగిలారనమాట. ఓకే, ఇప్పుడు ఆటన్న దాకా అందరూ ఆడాలి, ఎవరో ఒకరే గెలుస్తారు. మొదటి నుంచి కూడా సుదీప్ అదే చెప్పుకుంటూ వచ్చాడు, మీరు ఎన్నైనా చేయండి అయ్యా, మీరు ఏమైనా చేయండి, ఎన్ని ఎత్తులైనా వేయండి, ఎంత మాయాజాలమైనా చేయండి, చివరికి గెలిచేది ఒక్కరే, కప్పు చేతికి వెళ్ళేది ఒక్కరే, నా పక్కన 2 చేతులు ఉంటాయి, నేను ఎత్తేది ఒకే చెయ్యినే, అది మీరు మరిచిపోవద్దండి అని చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్పారనమాట. ఇవాళ కూడా అదే జరిగింది. సో కన్నడ బిగ్ బాస్ సీజన్ 11 ఫీవర్ ఈరోజుతో ముగిసిపోయింది. నిన్నటి దాకా కూడా మనం వేసుకున్న లెక్కలు కొన్ని అటు ఇటుగా అయిపోయాయి. లెట్ ఇట్ బి, ఏముందండి, ఎక్స్పెక్ట్ చేయడం ఇట్ ఇస్ నాట్ ఎ రాంగ్ థింగ్. మనం ఎక్స్పెక్ట్ చేయమో ఏంటండి, అంతమంది ఆడుతూ ఉన్నప్పుడు కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగా, కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి, కొంతమంది చాలా వైల్డ్గా ఉంటుంది. ఎలా ఉన్నా సరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు చేసుకుంటుంటారు. సో ఇది అండి ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ సంబంధించిన కథా కమామీషు. ఈ రోజుతో మనకు ఇక చెప్పుకోవడానికి బిగ్ బాస్ సరుకంటూ ఏమీ ఉండదు. మనం మేనేజ్ చేసుకున్నామట, మంచి ప్లాన్ ఉంది. ఐఎమ్ హ్యావింగ్ మై మోర్ ప్లాన్స్. వీలైతే మీరు
ఈరోజు చూస్తున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఇంకా ఏం సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్లో ఉన్న ఒక 2 అన్న ఇవ్వండి, అది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఖచ్చితంగా నేను వ్యూస్ అంటే ఇది మీ వ్యూస్, నా వ్యూస్, మన వ్యూస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అవర్ వ్యూస్. సో ఇక్కడ మనందరి అభిప్రాయాలు ఉంటాయి. నా ఒక్కటి అభిప్రాయం కాదు, మీ అభిప్రాయం, నా అభిప్రాయం కలగలిసిన మన అభిప్రాయం. ఈ మన అభిప్రాయాలు అన్ని అంశాలపైన మాకు వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. దేని గురించి అయినా మనం మాట్లాడుకోవచ్చు. చాలా ఆసక్తికరమైన విషయాలను నేను రీసెర్చ్ చేసి ఖచ్చితంగా మీ ముందుంచుతాను. దయచేసి ఈ ఛానల్ని నిలబెట్టండి అని మరొకసారి నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే రియల్ రివ్యూ బై రామదుర్గం మధుసూదన్ రావు. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.